యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, సేవ, శాంతి, త్యాగం వంటి లక్షణాలను ప్రతి ఒక్కరూ ఆచరించడం అలవరుచుకోవాలని డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ అన్నారు. ఒంగోలులోని డ్వామా కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దైవ సందేశాన్ని రెవరెండ్ పట్రా జాన్ కెల్విన్ ఉపదేశించారు. సెమీ క్రిస్మస్ కేక్ను పీడీ జోసెఫ్ కుమార్ కట్ చేసి ఉద్యోగులకు, సిబ్బందికి పంచిపెట్టారు. క్రీస్తు తన బోధనలో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పారని జోసెఫ్ కుమార్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన అనేక మిషనరీ సంస్థలు పాఠశాలలు నెలకొల్పడంతో పాటు వైద్యశాలలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేశారని గుర్తు చేశారు. మొదటి నవ్వుతోనే శాంతి మొదలవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండే ఏదైనా సాధించవచ్చన్నారు. అడిషనల్ పీడీ హనుమంతరావు, అశ్విన్ కుమార్, సిహెచ్ శ్రీనివాసరావు, సుధాకర్ బాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సిబ్బందికి షీల్డ్స్ అందజేసి దుస్తులు పంపిణీ చేశారు. మా ఇజ్రాయల్ చెప్పాడు, చదువులన్నీ నీళ్ళతో నిండు ఉన్నాయంట. హాఫ్ అవర్ కింద షేర్ చేస్తారు. సో నీరు అదేవిధంగా ఏపీసీఓ గారు, అదేవిధంగా సంజీవ్ గారు, నేను శాంతమ్మ, శేషమ్మ, అందరు కనపడుతున్నారా? ఈ సంవత్సరం అందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నాకు తెలిసి డ్వామాలో ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, హ్యాపీగా. సో ఇలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో కూడా, వచ్చే సంవత్సరం కూడా దేవుడు మనకి అలాంటి అవకాశాలు మనకి ఇవ్వాలని. చివరిగా దేవుడు ఒక ప్రేయర్ ఇచ్చారు, దాన్ని మేము పరలోక జపం అంటాం. ఒకసారి అది రిపీట్ చేస్తాను. దాంట్లో ప్రతి సెంటెన్స్ ఐ వాంట్ టు టెల్ యూ, మీకు తెలియజేయాలి. సో పరలోక జపం ఏంటంటే, పరలోకం మందు మా యొక్క తండ్రి, ఆయన ప్రజలందరికీ జీసస్ క్రైస్ట్ ఒక చిన్న, అంటే చాలా మందికి దేవుణ్ణి ప్రేయర్ చేయాలంటే తెలియదు, ఎలా దేవుణ్ణి ఎలా ప్రేయర్ చేయాలో చాలా మంది తెలియదని ఆయన ఒక ప్రేయర్ ఇచ్చాడు. సో పరలోకం మందు ఉండడం మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును కాక, అంటే మీ నామం ఎప్పుడు కూడా మరలా మరలా రిపీట్గా పూజించబడును కాక, మీ రాజ్యము వచ్చును గాక. ఆయన రాజ్యం పరలోక రాజ్యం, ఇది భూలోక రాజ్యం. అంటే పరలోకంలో ఎలా అయితే అందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉంటారో, ఈ భూలోకంలో కూడా అలాంటి రాజ్యాన్ని మాకు ఇవ్వమని. సో పరలోకంలో మా యొక్క తండ్రి, మీ నామం పూజించును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు కూడా నెరవేరుగాక. అంటే మీ చిత్తం అంటే అక్కడ పరలోక రాజ్యం ఆయన చెప్పింది వేరే, అదేవిధంగా భూలోకంలో కూడా ఆయన చిత్తం నెరవేరుగాక. నానాటికి అంటే ప్రతిరోజు మాకు కావాల్సిన అన్నం మాకు ప్రసాదించండి. మనం బతకాలంటే కావాల్సింది ఏంటి? ఫుడ్. సో ఎవరికి మనకు ఇబ్బంది లేకుండా దేవుడు మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ప్రతిరోజు నాకు కావాల్సిన